డైనోటూన్స్ తెలుగు. గాంధర్వ అనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చిన్నబుచ్చు అనే రాక్షసుడు ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునేవాడు. ఒక్కొక్కసారి కోపం వచ్చినా తన చర్యలపై అతనికి నియంత్రణ ఉండదు. ఒకరోజు రాక్షసుడు వేసవికాలం కోసం ఒక అందమైన చెట్టు ఇంటిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 10 రోజుల పాటు ఆ ఇంటిని కట్టడానికి కష్టపడ్డాడు. పదకొండవ రోజు అడవిలోని ఎత్తైన చెట్టుపై అందమైన ట్రీ హౌస్ను సిద్ధంగా ఉంచాడు. రాక్షసుడు తుది మెరుగులు దిద్దుతున్నప్పుడు ఇంతలోనే ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి ఆ రాక్షసుడి భుజం మీద వాలింది. ఆ పావురం భుజం మీద వాలినందుకు కోపోద్రిక్తుడైన రాక్షసుడు పావురాన్ని వెంబడించాడు. కానీ పావురం ఆ రాక్షసుడి నుంచి దొరకకుండా గాలిలోకి ఎగిరిపోయింది. అయినా ఆ రాక్షసుడు ఆ పావురాన్ని వదలకుండా కోపంతో పావురాన్ని వెంబడించడం ప్రారంభించాడు. పావురం ట్రీ హౌస్ కట్టిన చెట్టుపైకి ఎగిరింది. రాక్షసుడు తన ఆవేశానికి ఎంతగానో గుడ్డివాడయ్యాడు. అది తన విలువైన చెట్టుతో ఉన్న ఇల్లు అని అతను గ్రహించలేదు. అతను కోపంతో ఆ చెట్టు మీద కట్టిన ఇల్లుని కూల్చేశాడు. ఆ అందమైన చెట్టు ఇల్లు కూలిపోయింది. తరువాత ఆ రాక్షసుడు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును కూల్చేశాక ఆ ఇల్లును చూసి, నేను కోపంతో ఏం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను, మూర్ఖంగా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడ్డాడు. నీతి: ఆలోచన లేని కోపం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అమ్మ చెప్పిన మాట. ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తుండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవాల్సి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేస్తాను. పిల్లలు రైతు మాటలు విన్నాయి. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లి, మనకు ఇక్కడ ఇదే చివరి రోజు, ఈ రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి. తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి అంది తల్లి. అలాగే స్నేహితుడు రాలేదు, కోతలు జరగలేదు. ఆ మరునాడు రైతు నిరాశతో, స్నేహితుడు రాలేదు, నా పని కాలేదు, రేపు నా బంధువుతో కోతలు జరిపిస్తాను అన్నాడు. పక్షి పిల్లలు తల్లికి ఈ విషయం మళ్ళీ చెప్పాయి. భయపడకండి, రేపు కూడా కోతలు జరగవు, నిశ్చింతంగా ఉండండి భరోసా ఇచ్చింది తల్లి.
నిజంగానే రైతు బంధువు రాలేదు, కోతలు జరగలేదు. రైతు అసహనంగా ఎవ్వరూ రాలేదు, నేనే రేపు కోతలు జరుపుతాను, వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు అన్నాడు పెద్దగా. మళ్ళీ పిల్లలు ఈ వార్త తల్లికి చెప్పేశాయి. తల్లి పక్షి, ఇంకా మనం ఈ పొలం వదిలి వెళ్ళిపోవాలి, తప్పదు అని అంది తల్లి పక్షి. పక్షి పిల్లలు 2 సార్లు ఏమి కాదులే అన్నావు, కానీ ఇప్పుడు పోవాలంటున్నావు ఎందుకు అని అడిగాయి పిల్లలు. ఇంతవరకు రైతు ఇతరుల సహాయం కోసం ఆధారపడ్డాడు, ఈసారి తనే రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి పంట కోతలు తప్పవు, పదండి పోదాం, ఇక్కడ ఉండలేం అని అంది తల్లి పక్షి. మరుసటి రోజు తల్లి పక్షి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. రైతు పొలం దగ్గరి వచ్చి పంటను కోయడం మొదలుపెట్టాడు. నీతి: ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు. మన పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మనకి ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు.